అందరికీ నమస్కారం. సింహరాశి వారికి మార్చి 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి అనగానే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టో అనేటువంటి అక్షరాలు కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీకు కనుక రాశి వివరాలు తెలియకపోతే కింద కామెంట్ రూపంలో మీ జనన వివరాలు తెలియచేయండి. మీకు రాశి వివరాలు మేము తెలియజేస్తాము. అలాగే మరి సింహరాశి వారికి ఈ వారమంతా ఎలా ఉంది అని చెప్పాలి అంటే కొంచెం పలుకుబడి పెరుగుతుంది. వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల అన్ని పనులు కూడా సానుకూల పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళ అండదండలు కానీ, రాజకీయంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క అండదండలు కానీ లభిస్తాయి. అలాగే చిన్నపాటి సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడం ఒక వరకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో చూస్తే మాత్రం కొంత అసంతృప్తి ఉంటుందని చెప్పవచ్చు. మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి దూర ప్రాంతానికి బదిలీ అవ్వడం, కుటుంబానికి దూరంగా వెళ్ళాల్సి రావడము, లేదా దూరంగా ఉన్నవాళ్ళు ముందు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. లేదా కొంతమందికి ఉద్యోగంలో చుక్కెదురవ్వడం, ఉద్యోగం పోవడం కానీ, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సి రావడం కానీ ఇలాంటివి జరగవచ్చు. ఒక రకంగా చూస్తే కొంత ఒత్తిడితో కూడినటువంటి వాతావరణం మానసికంగా ఉంటుంది. ఉద్యోగ విషయం ఎలా ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాల్లో మాత్రము చాలా బాగుంటుంది. పిల్లల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, మీ మధ్య అన్యోన్యత పెరగడము, అలాగే అందరితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడము, దైవ దర్శనానికి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు. అయితే వృత్తి విషయంలో మాత్రం అసంతృప్తి ఉంటుందని చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే అది తొందరగా మీకు ఎలాంటి ఫలితాలు రావు. విద్యార్థులకి కొంచెం గడ్డుకాలం, ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఆనందపడకుండా, సమయాన్ని వృధా చేయకుండా, అలసట కోసము తగు జాగ్రత్తలు తీసుకుంటూ కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే రాబోయే కాలంలో ఫలితాలు బాగుంటాయి. అయితే ఈ వారం మాత్రం కొంతవరకు అసౌకర్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. లివర్కి కానీ, అలాగే నోటికి సంబంధించినటువంటి దంత సమస్యలు కానీ ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. అలాగే జ్వరము, జలుబు ఇలాంటి చిన్న చిన్నవి పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. డాక్టర్ని సందర్శించి మీరు తగు సలహాలతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్య సమస్యలు పెద్దగా అవ్వకుండానే చిన్న వాటితో మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కొంతవరకు డబ్బు అలాగే సమయము 2 కూడా వృధా అవ్వడానికి ఆస్కారం ఉంది. నిర్ణయాల విషయంలో చూస్తే కొంచెం తొందరగా ఎక్కువగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దగ్గర వారి సహకారంతో మీరు వాటిని దాటేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బంది పడకుండా మీకు సమయం తక్కువగా ఉండడం, మనసు టెన్షన్తో ఉండడము, దానివల్ల సరి అయిన నిర్ణయాలు తీసుకోపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గర మీ ప్రాబ్లం చెప్పి వాళ్ళ దగ్గర మీరు తగు సలహాలతో ముందుకెళ్ళండి. విద్యార్థులకి చెప్పాను కదా, మీరు కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి. ఇటు ఎండాకాలం అవడం వలన అలాగే ప్రతి విషయం కూడా అంచనాకి భిన్నంగా జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఎటు మీరు పోల్చుకోలేకపోతూ ఉంటారు. ఇదేంటి ముందు ఇలా ఉంది కదా పరిస్థితి, ఇప్పుడు ఇలా అయింది ఏంటి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి ఆలోచనలతో కొంతవరకు మీ మనసు సతమతం అవుతూ ఉంటుంది. అయితే కుటుంబ పరిస్థితులు కూడా కొంతవరకు తారుమారు అవ్వడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. లేదా అంతకాలం ఎంతో గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయడము ఇలాంటివన్నీ ఈ వారం జరుగుతాయి అన్నమాట. కొంచెం విశ్రాంతి తగ్గుతుంది. ఎందుకంటే పదే పదే ప్రయాణాలు కానీ, పనుల మీద పడ్డము, సడన్గా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము, వీటన్నిటి వలన అలసట, విశ్రాంతి తగ్గడము ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా కొంత చిన్న చిన్నవి అయినప్పటికీ చికాకు పెట్టడానికి ఆస్కారం ఉంది. ఈ విషయంగా మీరు తగు జాగ్రత్త తీసుకోండి. మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటే శివుడికి అభిషేకం చేయడం, పన్నీటితోటి, చెరుకు రసంతోటి, అలాగే తేనెతోటి మీరు కనుక శివాభిషేకం చేసినట్టయితే, అలాగే శివ తాండవ స్తోత్రాన్ని పఠించినట్టయితే మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. మరి ఈ రాశి వారికి అదృష్టమైనటువంటి రంగు బ్రౌన్ కలర్, అలాగే వైట్ కలర్. శుభం.